ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేస్తుందో నారా దగ్గుబాటి కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీయ దూరానికి శాశ్వతంగా చెక్ పడబోతుందా? టీడీపీలోకి ఎన్టీఆర్ మరో మనవడు అడుగు పెడుతున్నారా? ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యంగ్ లీడర్ ఎవరు? ఈయన పొలిటికల్ ఎంట్రీ వెనుకున్న అసలు ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్టీఆర్ కుటుంబం ముద్ర ఎంతటి బలమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వారసురాలుగా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ మరో మనవడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి దంపతుల కుమారుడు హితేష్ చెంచురాం పొలిటికల్ ఎంట్రీకి రంగం వేగంగా సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాగానే పనిచేస్తుంది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీకి అధినేతగా ఉండగా మనవడు మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కుమారుడు బాలకృష్ణ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆపై హిందూపురం టీడీపీ శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఇంకోవైపు ఆ ఫ్యామిలీ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో మనవడు హితేష్ చెంచురాం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. హితేష్ చెంచురాం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురంధేశ్వర్ల కుమారుడు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు తన ఇద్దరు అల్లుళ్ళు పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తారు. అయితే 1995 టీడీపీ సంక్షోభ కాలం తర్వాత 1999లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యామిలీలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తోడల్లుడు చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురంధేశ్వరి విభేదించారు. అలా 2004 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉండేవారు. 2014 రాష్ట్ర విభజన పరిణామాలతో దగ్గుబాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండిపోగా పురంధేశ్వరి మాత్రం బీజేపీలోకి చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుతో రాజీ కుదుర్చుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అటు పురంధేశ్వరి సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కారణమయ్యారు. రాజమండ్రి ఎంపీగాను గెలిచారు. ఇప్పుడు అన్ని సంబంధాలు మెరుగుపడ్డాయి చంద్రబాబు కుటుంబంతో. ఇటీవల కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు, పుష్కరావిష్కరణ సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య బంధం మరింత బలపడింది. ఇక నారా లోకేష్ విషయంలో కూడా సానుకూల దృక్పథంతో ఉంటారు పురంధేశ్వరి. అందుకే తమ కుమారుడు హితేష్ చెంచురాంను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనేది దగ్గుబాటి దంపతుల ఆలోచన. దానికి సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అని వారు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. తద్వారా ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. అందుకే త్వరలో మంచి ముహూర్తం చూసి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ తరం నాయకులు ఎంతవరకు విజయం సాధిస్తారో అనేది వేచి చూడాలి. రాబోయే కాలంలో ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై ఈ యంగ్ లీడర్ ఎంతటి ఇంపాక్ట్ చూపిస్తారో వేచి చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.